మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లిమిట్లెస్ అండి. ఏదైనా వ్యక్తి బెంగుళూరుకి వచ్చి నేను ఎదగడం లేదు, నేను పేదవాడిని అంటే ఆయన్ని ఫస్ట్ బయటికి పంపేయాలి. అందులో ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ యూ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ యాజ్ ఎ స్టూడెంట్ అగైన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శాలిని రాజపల్లి. ఇవాళైతే బేసిక్గా ఒక స్పెషల్ గెస్ట్ మీ ముందుకి తీసుకొచ్చానండి. ఈ గెస్ట్ గురించి ఏం చెప్పాలో అనేది కూడా, ఎటువంటిది చెప్పాలనేది కూడా నాకు తెలియటం లేదు ఫస్ట్ టైం. ఎందుకంటే ఏ గెస్ట్ గురించి చెప్పాలన్నా కూడా 1 or 2 లైన్స్లో బేసిక్గా చెప్పేయచ్చు. అంటే వాళ్ళ డెసిగ్నేషన్ బట్టి కానీ, వాళ్ళు చేసే ప్రొఫెషన్ బట్టి కానీ చెప్పొచ్చు. కానీ ఈ గెస్ట్ మిస్టర్ రాఘవేంద్ర గారు అనమాట. ఆయన చెప్పాలి అంటే ఫస్ట్ ఆయన సీరియల్ యాక్టర్, తర్వాత సినిమాస్లో వాటిలో కన్నడ సీరియల్ యాక్టర్ అండ్ కన్నడ సినిమాస్లో వాటిల్లో స్పెషల్ గెస్ట్ రోల్స్ చేస్తూ ఉంటారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్. అండ్ అలాగే ఇప్పుడు ఒకరికి కాదండి, ఇద్దరికి కాదండి, ఆయన మెంటర్షిప్ వహిస్తారు. ఏమంటే హాస్పిటల్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి, అంటే స్టాఫ్ అనమాట, టీచర్స్ దగ్గర నుంచి, తర్వాత పేరెంట్స్ దగ్గర నుంచి ఎవ్రీబడి ఆయన కోచింగ్ని వినకుండా లేరు అనడంలో అతిశయోక్తి లేదనమాట. సో ఆయన్ని మనం ఇవాళ మీట్ అవ్వబోతున్నాం. నమస్తే రాఘవేంద్ర గారు. నమస్తే అండి. మిమ్మల్ని కలవటం నిజంగా కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక మల్టీ టాస్కర్ కంటే మల్టీ ఫంక్షనాలిటీ అని కూడా చెప్పొచ్చు. బికాస్ మీరు యాక్టింగ్ చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ ఇలా మెంటర్షిప్ చేస్తున్నారు, లైఫ్ కోచింగ్ ఇస్తున్నారు. సో మీరు దీంట్లో దేనికి బాగా తృప్తిగా ఫీల్ అయ్యారు? ఎవ్రీ ఆపర్చునిటీ టు ఇన్ఫ్లుయెన్స్ హ్యూమన్ లైఫ్ అండి. అది ఒక బడిపంతులుగా కావచ్చు, శిక్షకుల్ని తయారు చేసేటటువంటి టీచర్ ఎడ్యుకేటర్గా కావచ్చు, ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ఏ పీజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఒక రీసెర్చర్గా కావచ్చు, తర్వాత నా కంపెనీ ద్వారా నేను నడుపుతున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వల్ల కావచ్చు, అటల్ ఇన్నోవేషన్ మిషన్కి ఒక మెంటర్ ఆఫ్ చేంజ్గా కావచ్చు, ఒక సీరియల్ యాక్టర్గా, ఫిలిం యాక్టర్గా కావచ్చు, రేడియో యాంకర్గా కావచ్చు, ఒక రచయితగా కావచ్చు, ఒక సింగర్గా కావచ్చు. దేనివల్ల అయితే మనము మరో వ్యక్తిని టచ్ చేయగలుగుతాము, మరో వ్యక్తిలో ఒక మార్పు వచ్చేటట్టు చేయగలుగుతాము, మరో వ్యక్తిలో ఒక చిన్న నవ్వు రాగలిగితే మన వల్ల అదే సార్థకమని అనుకుంటాను నేను. అదే కదా సార్, ఇప్పుడు చూసారు కదండి, నేను ఎందుకు చెప్పలేను అని అన్నాను, ఆయనే చెప్పారు ఆయన నోట్తో. ఈ వాజ్ లైక్ డూయింగ్ మల్టిపుల్ థింగ్స్ అనమాట. సార్ అసలు మీ కెరియర్ అనేది, అంటే ఫస్ట్ స్టడీస్ తర్వాత మీ కెరియర్ అనేది, మీరు బోర్న్ అండ్ బోటప్ అంతా బెంగళూరేనా? కాదండి, నాది అస్ట్వైల్ కోలార్ డిస్ట్రిక్ట్, ఇప్పుడు చిక్కబలాపుర డిస్ట్రిక్ట్ అని. సరెం విశ్వేశ్వరయ్య లాంటి మహానుభావుడు పుట్టిన జిల్లా నాది. కానీ 95లో బెంగళూరుకి వచ్చాను నేను ఫైనల్ డిగ్రీకి అని. మా బ్రదర్ తీసుకొచ్చాడు ఇక్కడికి, తనే మెంటర్, గైడ్ అంతా. అప్పటి నుంచి బెంగళూరులోనే ఉంటున్నాను, తిరుగుతూ ఉంటాను, త్రిలోక్ సంచారిని. కానీ దిస్ ఈజ్ మై బ్యూటిఫుల్ సిటీ బెంగళూరు, ది హెవెన్ ఇన్ దిస్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్. అన్నీ అండి, సిచ్యువేషన్, ఈకోసిస్టమ్, జనాలు, ఇక్కడ ఉండేటటువంటి కల్చరు, ఈ వెదరు, ద ఓన్లీ సిటీ విత్ న్యాచురల్ ఏసీ అండ్ పీపుల్ ఆర్ సో ఫ్రెండ్లీ. అండ్ తర్వాత మీరు బ్రతకడానికి, సంపాదించడానికి లిమిట్లెస్ అండి. ఏదైనా వ్యక్తి బెంగళూరుకి వచ్చి నేను ఎదగడం లేదు, నేను పేదవాడిని అంటే ఆయన్ని ఫస్ట్ బయటికి పంపేయాలండి, ఖచ్చితంగా. ఎవరైతే బెంగళూరు గురించి తప్పుగా మాట్లాడతారో, ఇక్కడ అది లేదు ఇది లేదు అని చెప్తారో, ఎవరైతే బెంగళూరుకి వచ్చి నేను ఇంకా బీపీఎల్ కార్డ్ హోల్డర్ అంటారో ఆయన్ని బయటికి నెగ్గేయాలండి. దే షుడ్ బి ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ బెంగళూరు బికాస్ దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ మదర్. నాకంటూ బెంగళూరు అంటే మదర్ అండి, ఇట్స్ మదర్. సో అలా స్టడీస్ అయిపోయిన తర్వాత మీరు జాబ్ కి వెళ్ళారా, లేకపోతే లేదండి, ఇది ఇట్స్ ఎ వెరీ డీటెయిల్డ్ జర్నీ. నేను చదివిందంతా ఒక గవర్నమెంట్ స్కూల్లో అండి. 10th వరకు నేను కన్నడ మీడియంలోనే చదివాను. నా సొంత ఊరు సోమేపల్లి అని, సోమేనహళ్ళి అని దాని కన్నడలో పేరు. బార్డర్ డిస్ట్రిక్ట్ కాబట్టి చాలా ఫిలమ్స్ మేము తెలుగుది చూసాం కాబట్టి, తెలుగు చదువుకున్నాను కాబట్టి, అంటే ఒక సంబడి హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ లిటరేచర్. రిలేటివ్స్ కొంతమంది, మా పెద్దమ్మ గారు మదనపల్లిలో ఉండేవారు కాబట్టి తెలుగు కనెక్షన్ ఎక్కువ అండి మాకు.
అక్కడ చదివాను. బాగేపల్లి నేషనల్ కాలేజ్లో 4 ఇయర్స్ చదువుకున్నాను. ఫైనల్ ఇయర్ డిగ్రీకి జయనగర్ నేషనల్ కాలేజ్ వచ్చాను. అన్న పిలుచుకొని వచ్చాడు ఇక్కడికి. ఓకే. ఓకే. తర్వాత మా బ్రదర్ ఫోర్స్‌తో నేను బీఎడ్ చదివానండి. అసలు నాకు ఓకే. ఇంట్రెస్ట్ లేదు. ఓహ్! యు ఆర్ ఎ బీఎడ్ హోల్డర్ లైక్ యాహ్! టీచర్. ఓకే. అది చదువుకున్నాను. కానీ ఐ డిడ్ంట్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ దట్. తనేం చెప్పాడంటే 9 మంత్స్ అప్పుడైతే 1 ఇయర్ డిగ్రీ అది. ఇప్పుడు 2 ఇయర్స్ చేసామండి. 2 ఇయర్స్ 2014 నుంచి 9 మంత్స్ ఆల్మోస్ట్ హాలిడేస్ అంతా వదిలేస్తే ఎగ్జాక్ట్ 9 మంత్స్. నార్మల్ హ్యూమన్ డెలివరీ అండి. కరెక్ట్. నీకు ప్రొఫెషనల్ డిగ్రీ దొరుకుతుంది. అది చేసే తర్వాత నువ్వు ఏమి చదవాలనుకుంటున్నావు నేను చదివిపిస్తాను నీకు అని చెప్పారు. కానీ ఐ డిడ్ంట్ లుక్ బ్యాక్. ఎందుకంటే ఫోర్త్ ర్యాంక్ తీసుకున్నాను నేను యూనివర్సిటీకి. ఐ వాజ్ ది ఓన్లీ ర్యాంక్ హోల్డర్ అమంగ్ 10 ర్యాంక్. ఓన్లీ బాయ్ అమంగ్ 10 ర్యాంక్ బాయ్ హోల్డర్. బాయ్. ఐ వాజ్ ది ఓన్లీ బాయ్. సో ఈ విధంగా మీరు ఒప్పుకోవాలి. గర్ల్స్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ ఇంటెలెక్చువల్. No, boys need to focus అండి. They're equally talented. Boys need to focus Need అంతే. to వేరే focus. see women are more focused when Yeah. they study. అండ్ మల్టీ టాస్కర్ కూడా Absolutely. సో తర్వాత ఎంఎడ్ సీట్ దొరికింది అలాగే. అక్కడ కూడా మాస్టర్స్ ఇన్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే. 3rd ర్యాంక్ ఇచ్చారు అక్కడ. బీఎడ్ది నేను తీసుకున్నాను. ఎంఎడ్ది వాళ్ళు ఇచ్చారండి. అదేంటి సార్ అలా? అంటే చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి అక్కడ. అదే నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. అదేంటి మీరు చదివితే అదే తెచ్చుకోవాలి. అలా యూనివర్సిటీస్ లెవెల్లో అప్పుడప్పుడు అలా జరుగుతుంది. అంటే మీరెవరు, మీ జెండర్ ఏది, మీరు ఎంత టాలెంటెడ్, ఎంత నొగ్గుతారు, చాలా అవే జరుగుతుంది. సో కాబట్టి నేను ప్రౌడ్గా చెప్తానండి. బీఎడ్ ఐ టుక్ ది 4th ర్యాంక్. ఎంఎడ్ దే గేవ్ మీ ది 3rd ర్యాంక్. అదర్వైజ్ ఐ డిజర్వ్డ్ ది గోల్డ్ మెడల్ అండ్ ది ఫస్ట్ ర్యాంక్. గోల్డ్ మెడల్. అలా జరుగుతుంది. దట్స్ ఓకే. ఎవరై ఇచ్చేవాళ్ళు ఆయన కదండి. ఆయన ఏది ఇస్తారో దాన్ని పుచ్చుకోవాలి, కృతజ్ఞతతో స్వీకరించాలి. Doesn't matter. నెక్స్ట్ మనం ఏంటి అనేది డజంట్ మ్యాటర్. ఇట్స్ ఫర్ దట్ పర్ఫార్మెన్స్ అంతే. సో తర్వాత నేను డాక్టరేట్ చేయడానికి ఇన్ బిట్వీన్ ఒక 4 స్కూల్స్లో నేను టీచర్గా పనిచేశాను. అదే 20 మంత్స్ in 4 different 20 years అన్నట్టు చెప్పారు. 20 months in 4 different schools. ఎందుకంటే బిఎడ్ రిజల్ట్ రావడానికి ముందు ఒక స్కూల్లో రిక్వెస్ట్ చేశారు, రిక్వైర్మెంట్ ఉందని. నా ప్రొఫెసర్ ద్వారానే వచ్చింది అది. సో చేశాను అక్కడ. తర్వాత బిఎడ్ రిజల్ట్స్ వచ్చాయి. మరో స్కూల్లో జాయిన్ అయ్యాను. ఎంఎడ్ సీట్ దొరికింది. అక్కడ కంటిన్యూ చేస్తూ ఉండేటప్పుడు ఒక 2 months సమ్మర్ హాలిడేస్ దొరికింది. తర్వాత యూజీసీ పే స్కేల్స్ రైజ్ చేయాలని లెక్చరర్స్ అంతా 1 month ఎక్స్ట్రా ప్రొటెస్ట్ చేశారు. సో 3-4 months హాలిడేస్ దొరికేటప్పటికి ఐ సమ్ స్కూల్ వాజ్ లుకింగ్ ఫర్ ఎ స్టాప్ గ్యాప్ అరేంజ్మెంట్. నేను ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టీచర్నండి, క్వాలిఫైడ్ టీచర్. సో కాబట్టి వాళ్ళకి 4 months నేను సర్వీస్ చేశాను. ఎంఎడ్ కంప్లీట్ చేసిన తర్వాత 2 schools పనిచేశాను. అండ్ బై దెన్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ఎ నేషనల్ లెవెల్ రీసెర్చ్ ఫెలోషిప్ టు డూ మై డాక్టరేట్ ఇన్ ఎడ్యుకేషన్. బెంగళూరులో ఉండేటటువంటి ఒక చాలా గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సంవత్సరానికి ఒక 8 మందిని సెలెక్ట్ చేసుకుంటారు మొత్తం ఇండియాలో. అందులో ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యేది ది ప్రాబబిలిటీ ఈజ్ వన్స్ ఇన్ 5 to 8 years. సో నేను సెలెక్ట్ అయ్యాను. 2000లో జాయిన్ అయ్యాను. అక్కడ ఒక 1 year కోర్స్ వర్క్ ఉంటుందండి. చాలా టఫెస్ట్ కోర్స్ వర్క్. ఎవ్రీ డే యూ హ్యావ్ సంథింగ్ ఆర్ ది అదర్. ద పాస్ పర్సంటేజ్, మినిమం పాస్ పర్సంటేజ్ ఈజ్ 50. ఒక పేపర్లో ఫెయిల్ అయితే మరో అవకాశం దొరుకుతుంది. అందులో ఫెయిల్ అయితే లైఫ్ లాంగ్ యూ విల్ నాట్ బి అక్సెప్టెడ్ యాజ్ ఎ స్టూడెంట్ అగైన్ ఇన్ దట్ ఇన్స్టిట్యూట్. అంత చాలా స్ట్రిక్ట్ అయిన మంచి ఇన్స్టిట్యూట్. సో అక్కడ నేను ఐ స్టూడ్ ఫస్ట్ అమాంగ్ ఆల్ ది స్టూడెంట్స్ అండ్ వన్ ది సిఏ చాలా టఫ్ అని విన్నానండి నేను. కానీ అందులో ఇంటెలెక్చువల్ లేదండి. ఇక్కడ సిఏ ఏమంటే మీరు ఫోకస్గా ఆ సబ్జెక్ట్ మాత్రమే చదువుతారు. కానీ ఒక సోషల్ సైన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయ్యేటప్పుడు నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానండి. మ్యాథమెటిక్స్ బాగా తెలుసు నాకు. సో ఎడ్యుకేషన్ ఈజ్ మై పిహెచ్డి డిగ్రీ. సో నేను డాక్టరేట్ సెలెక్ట్ అయింది ఎడ్యుకేషన్లో రీసెర్చ్ చేయడానికి. కానీ 1 year కోర్స్ వర్క్లో యూ హ్యావ్ టు స్టడీ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు సొసైటీ. మీరు సోషాలజీ చదువుకోవాలి, పొలిటికల్ సైన్స్ చదువుకోవాలి, డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చదువుకోవాలి, ఎకనామిక్స్ చదువుకోవాలి, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ పాపులేషన్ చదువుకోవాలి, జెండర్ సెన్సిటివిటీ రావడం అంటే జెండర్ స్టడీస్ నేర్చుకోవాలి కొద్దిగా అయినా. సో కాబట్టి ఇన్ ఆర్డర్ టు లుక్ అట్ ఎనీ సోషియోలాజికల్ ప్రాబ్లమ్, ఎనీ ప్రాబ్లమ్ ఆఫ్ ది సొసైటీ ఫ్రమ్ ఆల్ ది డిసిప్లినరీ పర్స్పెక్టివ్స్, ఆ ఛాలెంజ్ సిఏకి లేదండి. రెండవది ఛాలెంజ్ ఏమంటే ఇంటెలెక్చువల్ పాలిటిక్స్ అండి. అది
పాలిటిక్స్ చదివిస్తారు, చదివేటప్పుడు పాలిటిక్స్ నేర్పిస్తారండి. నేర్పిస్తారు. అంటే ఈ ప్రొఫెసర్కి ఆ ప్రొఫెసర్కి సరిగా రాదన్నమాట. ఆ, సో దే హ్యావ్ సమ్ clashes. ఇష్యూ అంటే issue. వాళ్ళు బాగుంటారండి. డైరెక్ట్ కోసం- ఇంపాక్ట్ విల్ బి ఆన్ ది స్టూడెంట్. ఓకే. సో దీన్ని అన్నీ గెలుచుకొని రావాలంటే యూ షుడ్ బి హైలీ బ్లెస్డ్ బై గాడ్. Correct. సో అక్కడ నేను ఐ వన్ ది ఫస్ట్ ర్యాంక్ అండ్ ది గోల్డ్ మెడల్. Wow, సో that's awesome and the So- happiest moment in your life I కూడా ఉండొచ్చు. నో ద హ్యాపీయెస్ట్ వాజ్ బిఎడ్ ఐ వుడ్ సే, బికాస్ నేను టాపర్ అని అందరూ అనుకుంటున్నారు కానీ రావడం లేదు. ఎందుకంటే ఐ డెంట్ కాన్సన్ట్రేట్. Hmm. ఏ సబ్జెక్ట్ అయినా నేను రెండో తూరి చదవడం లేదండి. Oh. ఏకసంధి గ్రాహి అంటారు కదా అలా. బట్ యూ నీడ్ సమ్ ఫోకస్. పర్హాప్స్ అది బిఎడ్లో వచ్చింది కాబట్టి దట్ వాజ్ ది టర్నింగ్ పాయింట్ ఆఫ్ మై లైఫ్. Your turning point of your life. సో కాబట్టి అండ్ బిఎడ్లో చాలా నేర్చుకున్నాను, నేను టీచింగ్ నేర్చుకున్నాను చాలా. Okay. టాపిక్ని మల్టిపుల్ డిసిప్లిన్స్ నుంచి చూసేది ఎలా అనేదాన్ని డాక్టరేట్లో నేర్చుకున్నాను. Okay. Super. అసలు వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ Absolutely. జర్నీ. అబ్సల్యూట్. సో మరి ఇంత కష్టపడ్డారు, మరి సీరియల్ కి ఎట్లా వెళ్ళారు? కష్టపడలేదండి అసలు కష్టపడి మినిమం గా చదవాలి కదా సార్. ఇప్పుడు నాకు ఇన్ని టాపిక్స్ చెప్తుంటేనే నేను ఇన్ని ఆలోచిస్తున్నాను. నేను చదువుకున్నప్పుడు ఓకే ఇంజనీరింగ్ లో ఒక 5 సబ్జెక్ట్స్ అయిపోయింది, సెమ్ నెక్స్ట్ సెమ్ 2 కి వస్తుంది, అయిపోయింది అన్నట్టు ఉంటుంది. సో మీరు ఇన్ని బిఈడి ఎంఈడి తర్వాత డాక్టరేట్ ఇన్ని చేసిన తర్వాత మీరు కష్టపడలేదు అంటున్నారు. లేదండి కానీ అసలు నేను students కి కష్టం అనిపిస్తుంది. లేదండి ఇది కష్టపడడం అనేది కాన్సెప్ట్ లేదు నా డిక్షనరీలో. ఇన్ బిట్వీన్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఇన్ సోషియాలజీ. ఐ హ్యాడ్ క్లియర్డ్ స్టేట్ సివిల్ సర్వీసెస్ ట్వైస్. అన్నీ ఇష్టపడే చేశాను. Truly blessed with Saraswati. లేదండి ఇష్టపడి చేశాను అంతే. అన్నీ ఇష్టపడి కష్టపడి ఏమీ చేయకూడదండి. ఎందుకు కష్టపడాలి? గాడిద కూడా కష్టపడుతుంది కదా. అంటే కష్టం అంటే నా ఉద్దేశంలో స్టడీస్ పరంగా లేదండి, ఇది లేదు. కాకుండా అన్నది. మనం పుట్టినదే దానికోసం అనుకుంటే అది ఆ. కష్టం అని అనిపించదండి. అవును. సో అది ఇష్టపడి చేసేటప్పుడు భగవంతుడు కూడా మనకు ఆశీర్వాదం చేస్తాడు. అలా చేస్తూ రీసెర్చ్లో దిగాను నేను. బికాజ్ ఆఫ్టర్ ఈవెన్ బిఫోర్ ఐ కంప్లీటెడ్ మై డాక్టరేట్ యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా నుంచి ఒక పెద్ద రీసెర్చ్ ప్రాజెక్ట్లో రీసెర్చ్ అసోసియేట్గా పనిచేసేటటువంటి ఒక గొప్ప అవసరం దొరికింది నాకు. రీసెర్చ్ అసోసియేట్గా చైల్డ్ లేబర్ మైగ్రేషన్ గురించి కర్ణాటక స్టేట్లో నుంచి పిల్లలు ఎంతమంది వాళ్ళు చిన్న వయసులోనే పనికి ఎన్ని మైగ్రేట్ అవుతారు, దీని గురించి ఒక పెద్ద రీసెర్చ్ చేశాము. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ ఐ వాజ్ సెలెక్టెడ్ ఫర్ ది ఓన్లీ ట్రావెల్ గ్రాంట్ ఫర్ అన్ ఇండియన్ టు విజిట్ ఆస్లో అండ్ మేక్ ఏ ప్రెజెంటేషన్ ఆన్ అవర్ రీసెర్చ్ ప్రాజెక్ట్. Wow, sir. సో అదన్నీ చేస్తూ ఉంటాను. తర్వాత ఐ వాంటెడ్ టు టీచర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ బికాస్ దట్ ఈస్ మై కోర్ నౌ. Yeah. I worked as a B.Ed college lecturer, D.Ed college principal, then went on to occupy the seat of a professor and head of a PG department in education at Pondicherry. ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంది అక్కడ. ఇన్ బిట్వీన్ ఐ ట్రై టు ఓపెన్ ఏ D.Ed కాలేజ్. Okay. దొరకలేదండి. లేదండి దొరకలేదు. అండర్టేకింగ్స్ అడిగారు, ఆహాహాహా. ఇవ్వదలుచుకోలేదు. Okay. వాళ్ళు ఇవ్వనన్నారు. పర్లేదులేండి అన్నాను. దెన్ ఐ రియలైజ్డ్ ఒక ఇన్స్టిట్యూషన్ నాదే కావాలనేటటువంటి తపన ఎందుకండి, ఎవరో చేస్తూ ఉన్నారు, ఐ కెన్ సపోర్ట్ దెమ్ కదా. Support them. మేబీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మీ ఫర్ దట్ పర్పస్ అని ఇప్పుడు నాకు రియలైజ్ అయ్యింది. సో 2014 ఐ స్టార్టెడ్ ఏ ట్రైనింగ్ కంపెనీ చిజల్ క్రాఫ్ట్ అని. దాని ద్వారా ఐ బీన్ ఏబుల్ టు train over 1,25,000 people across India in 5 different languages. I am perhaps the most unique trainer speaker coach in the country who trains in 5 languages: Kannada, Telugu, Tamil, English and Hindi, with a lot of readings in Sanskrit. ఏదైతే నేను ఇస్తున్నానో it has roots in our Sanatana because this is the best wisdom available to human beings, and I club that with the best of the practices in the West, whether it is philosophy, psychology, management or anything. సో దేర్ఫోర్ ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ కలుగుతుంది నా ప్రోగ్రామ్స్.